తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పీసీసీగా ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి నిర్వహించారు. రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కావడంతో ముఖ్యమంత్రిగా నియామకమయ్యారు. అయితే పీసీసీ చీఫ్ గా సీతక్కను ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా సీతక్క పేరు ఖరారైందా? సీఎం రేవంత్ రెడ్డి పార్టీపై తన పట్టు నిలుపుకున్నారా అంటే అవునని సమాధానం వినిపిస్తోంది. ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి కొత్త పీసీసీ చీఫ్ ఎంపికతో పాటు మంత్రివర్గ విస్తరణ, నామినేటెడ్ పోస్టుల భర్తీపై అధిష్టానంతో చర్చించుతున్నారు. పీసీసీ చీఫ్ గా ఎస్టీ లేదా బీసీ సామాజిక వర్గానికి చెందిన వారికి ఇస్తారని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో సీతక్కకు ఢిల్లీ నుండి పిలుపు రావడంతో ఆమెకు పీసీసీ చీఫ్ పదవి ఖరారైనట్లేనని సమాచారం. ఒకవేళ బీసీ వర్గానికి ఇవ్వాలని భావిస్తే ప్రస్తుతం వర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న మహేష్ కుమార్ గౌడ్ పేరు ప్రచారంలో ఉంది. మహేష్ కుమార్ గౌడ్ సైతం ఢిల్లీలో ఉండడంతో వీరిద్దరిలో ఒకరికి పీసీసీ చీఫ్ పదవి దక్కడం ఖాయంగా కనిపిస్తోందని కాంగ్రెస్ నేతలే చెబుతున్నారు. ఇక జూలై 2న మంత్రివర్గ విస్తరణ ఉంటుందనే ప్రచారం సాగుతోంది. మంత్రి పదవి కోసం చాలా మంది ఆశావాహులు ఎదురు చూస్తున్నారు. పోచారం శ్రీనివాస్ రెడ్డికి మంత్రివర్గంలో చోటు దక్కడం ఖాయంగా కనిపిస్తోంది. సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రజలకు నిరంతర వైద్య సేవలు అందిస్తున్న హాస్పిటల్. డయాబెటాలజీ, స్టెమ్ సెల్ ఫిజిషియన్ లో ఇండియాలోనే మొదటి డాక్టర్ గా పేరుగాంచిన డాక్టర్ విజయ్ భాస్కర్ గారు అత్యాధునిక విజ్ఞాన పరిజ్ఞానంతో అంతర్జాతీయ ప్రమాణాలతో సామాన్యులకు సైతం అందుబాటులోకి తెచ్చారు సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ను. అనుభవజ్ఞులైన వైద్యులతో అన్ని రకాల వైద్య సేవలు, ఆపరేషన్స్, సర్జికల్ ఎమర్జెన్సీలు, ప్లాస్టిక్ సర్జరీలు, చికిత్స అందించనున్నారు. 24 గంటలు అందుబాటులో ఫార్మసీ మరియు అంబులెన్స్ సౌకర్యం కలదు. సంప్రదించండి సన్ లైఫ్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, ధమ్మాయిగూడ. కాంటాక్ట్ నంబర్ 8121678234, 9700971100.